ప్రైజ్ ద లార్డ్. నిజమైన ద్రాక్షావళి అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ అన్ని విషయములలో కృపయు సమాధానము విస్తరించునుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట. సామెతల పుస్తకం 8వ అధ్యాయం 17వ వాక్య భాగం. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను. యేసయ్య కల్వరి ప్రేమకు ఆకర్షితులై క్రీస్తు ప్రేమలో నిలిచి ఆయన ప్రేమయందు వేరుపాడి స్థిరపరచబడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుచు క్రీస్తు ప్రేమ ఖైదీగా మారి ఆయన ప్రేమ రాజ్యమునకు సిద్ధపడుచున్న క్రీస్తు ప్రేమికులారా, మన యేసయ్య ప్రేమాస్వరూపి. ఆయన ప్రేమయై ఉన్నాడు. ఆయన ప్రేమ నిస్వార్థమైనది, పవిత్రమైనది. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను అని ప్రభు సెలవిచ్చుచున్నాడు. యేసయ్య చేత మనం ఎక్కువగా ప్రేమించబడినట్లుగా మనం ఎక్కువగా యేసయ్యను ప్రేమించెదము. ఆయన ప్రేమ శాశ్వతమైనది, నిరంతరము నిలుచున్నది కదా. యేసు సీమోను పేతుర్ని అడిగినట్లుగా, వీరికంటే ఎక్కువగా నన్ను ప్రేమించుచున్నావా? నిజమే కదా. మనము కూడా ఆలోచించదము. మనము కూడా మనుషుల కంటే, డబ్బు కంటే, అధికారము కంటే, లోకములో ఉన్న సమస్తము కంటేను, మనకంటేను ఎక్కువగా యేసయ్యను ప్రేమించేవారమై ఉండవలెను కదా. యేసయ్య కంటే ఎక్కువ ప్రేమ ఏదియు మనలో, మనతో ఉండకూడదు. మన ప్రథమ స్థానము యేసయ్య ప్రేమయై ఉండవలెను. మన కొరకు రక్తమును చిందించి ప్రాణమును పెట్టిన ఆయన ప్రేమ కంటే మరొక ప్రేమ లేదు కదా. లోకములో ఏ మనుషుడు చూపని ప్రేమ కంటే అధికమైన ప్రేమ ఆయనే కదా. మన కొరకు పరలోక రాజ్యమును సిద్ధపరచుచున్న ఆయన ప్రేమ కంటే గొప్పది మరొకటి లేదు కదా. ఆయన ప్రేమ ముందు లోకపు ప్రేమ, మనుషుల ప్రేమ దిగదుడిపే కదా. ఆయన ప్రేమ పరిపూర్ణమైనది కదా. మనల్ని నిర్మించిన ప్రేమ, మనలను రూపించిన ప్రేమ, మనలను సృష్టించిన ప్రేమ యేసయ్య ప్రేమయే కదా. ఆయన ప్రేమ వర్ణనాతీతము కదా. నా దేవుని ప్రియులారా, మన యేసయ్యను ప్రేమించదము. యెహోవాను ప్రేమించువారలారా, చెడుతనమును అసహించుకొనుడి అని వ్రాయబడినది. పాపాత్మురాలు తమ పాపములన్నీ కన్నీళ్లతో ఆయన పాదముల చెంత నిలిచినదై ఉండి తన పాపములన్నీ ఒప్పుకున్నది కదా. యేసయ్యను ఆ విధముగా మనం ప్రేమించదము. ఆయన ఆజ్ఞలను అనుసరించువారమై ఆయనను ప్రేమించదము. ఆయన కొరకు దేనినైనా త్యాగము చేసుకునే ప్రేమను మనం కలిగి ఉందము. ఈ విధముగా మనము యేసయ్యను ప్రేమించదము. నిశ్చయముగా ఆయన మనలను అధికముగా ప్రేమించును. మన పాపములన్నీ క్షమించును. బలముతో ఉదయించు సూర్యుని వలె మనలను ఉంచును. ఆస్తి కర్తలుగాను మన నిధులను ఆయన నింపును. అన్ని విషయములలో ఆయన మనలను తప్పించును, విడిపించును. మన శాపములన్నిటినీ ఆయన తొలగించి ఆశీర్వాదకరముగా మార్చును. మన భక్తిలో ఉన్న లోపములన్నిటినీ, కొదువలన్నిటినీ మనకు తెలియపరిచి మనను సరిదిద్ది, చక్కదిద్ది సంపూర్ణునిగా నిలబెట్టును. అంతేగాక మన కొరకు సిద్ధపరుచిన, వాగ్దానము చేయబడిన ఆ రాజ్యమునకు వారసులుగా చేయును. కావున నా దేవుని ప్రియులారా, అన్నిటికంటే అధికముగా యేసయ్యను ప్రేమించదము. యేసయ్య చేత ప్రేమించబడుచు ప్రేమ కుమారుని రాజ్యములో నిరంతరము నిలిచెదము. ప్రార్థన. ప్రేమాస్వరూపి పరిశుద్ధుడైన దేవా, నీ పరిశుద్ధమైన పాదములకి మరొక్కసారి స్తుతి స్తోత్రములు చెల్లించుచు ఉన్నాం. మీరెంతైనా నమ్మదగిన దేవుడవు, మంచి దేవుడు. ప్రభువా, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను అని సెలవిచ్చిన దేవుడు. ఎలా మిమ్మల్ని ప్రేమించాలో, నీ చేత ప్రేమించబడితే మా జీవితంలో కలిగే ఆశీర్వాదాలు ఏమిటో మీరు తెలియపరిచారు ప్రభువా. ఇది మొదలుకొని ప్రభువా, మేము కూడా పవిత్రమైన ప్రేమతో మిమ్మల్ని ప్రేమించున్నట్లుగా మీ ఆజ్ఞలన్నీ గైకొని జీవించడానికి సహాయం చేయండి. మీ చేత ఎక్కువగా ప్రేమించబడి ప్రేమ కుమారుని రాజ్యములో చేరేంత వరకు మీ సన్నిధి మాతో కూడా ఉంచమని యేసు నామములో అడిగి పొందుకున్నాము తండ్రి. ఆమేన్. నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ యేసయ్యను ప్రేమించి యేసయ్య చేత ఎల్లప్పుడూ ప్రేమించబడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ.